హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాల గని అయిన బొంతు కాకరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. సాధారణంగా కాకరకాయల ఇది అంత చేదు ఉండదు. పైగా ఇందులో మన శరీరానికి కావలసిన ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన వీడియోలో కాకరకాయ పైన ఉండే పొట్టును తీసివేయకుండా, దానిలోని పోషకాల విలువ ఏమాత్రం వృధా కాకుండా చాలా తక్కువ నూనెతో ఎంతో రుచికరంగా ఎలా వండాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మొదటి టిప్ ఏంటంటే, ఈ కాకరకాయ పైన ఉండే ముళ్ళ లాంటి పొరను అస్సలు చెక్కకండి. జస్ట్ నలిపి కడిగితే చాలు. ఎందుకంటే ఈ పై పొరలోనే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి, ముడతలు పడకుండా సహాయపడతాయి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ సెకండ్ టిప్ ఏంటంటే, కూర కోసం వీలైనంత తక్కువ నూనె వాడండి. ఎందుకంటే బొంతు కాకరకాయలో సహజంగా క్యాలరీలు చాలా తక్కువ. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఒక సూపర్ ఫుడ్. మనం ఎక్కువ నూనె వేస్తే దీనిలోని బరువు తగ్గించే గుణం దెబ్బతింటుంది. నూనె వేడెక్కాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇక్కడ మూడవ టిప్ ఏంటంటే, ఈ కూరకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. బొంతు కాకరకాయలలో మరియు ఉల్లిపాయల్లో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎవరికైనా గ్యాస్, ఎసిడిటీ లేదా మలబద్ధకం సమస్యలు ఉంటే ఈ కాంబినేషన్ వల్ల ఆ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బొంతు కాకరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, అల్లం వేసుకోవాలి. ఇక్కడ 4వ టిప్ ఏంటంటే, ఉప్పు వేయడం వల్ల ముక్కల్లోని తేమ త్వరగా బయటకు వచ్చి ముక్కలు సాఫ్ట్గా మగ్గుతాయి. ఈ బొంతు కాకరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను అద్భుతంగా అదుపు చేస్తుంది. ఇందులో ఉండే ఫైటోన్యూట్రియంట్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు ఈ కూరలో మాత్రం అస్సలు నీళ్లు పోయకూడదు. ఆవిరితోటే మగ్గనివ్వాలి. నీళ్లు పోస్తే ముక్కలు మెత్తగా అయిపోతాయి, టేస్ట్ ఉండదు. ఇలా ఆవిరిపై ఉడకడం వల్ల ఇందులోని విటమిన్ ఏ మరియు ఇతర పోషకాలు నశించకుండా ఉంటాయి. ఈ విటమిన్ ఏ మన కంటి చూపుకు మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ కూరకి మామూలు కారం కంటే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు దంచి వేసిన వెల్లుల్లి కారం వేస్తేనే టేస్ట్ అదిరిపోతుంది. వెల్లుల్లి వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. అలాగే బాడీలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. కారం వేశాక 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బొంతు కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అస్సలు చేదుండదు. కాబట్టి పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేస్తారు.